హలో అన్న, నమస్తే. అన్న నమస్తే అన్న, చెప్పండి అన్న. ఏమైందన్న, ఏంటి గొడవ అక్కడ బల్కంపేటలో? అన్న బల్కంపేటలో ఏం గొడవ అంటే, గత 6 సంవత్సరాల నుంచి నేను బల్కంపేట రథంకి పోతరాయిషం వేస్తున్నా అన్న. 18 సంవత్సరాలు పోతరాయిషం వేయబట్టి నాకంటే సీనియర్లు, జోగినీలు, బోనం ఎత్తుకునే శివదత్తులు కానీ, గణాదులే కానీ ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారి కళ్యాణం అయితే శివసత్తులు వెళ్ళి అక్కడ ఒడిబియ్యం సమర్పించి అక్కడ ఉన్న పసుపు తాడుని మెడలో కట్టుకొని వాళ్ళు కత్తితో పెళ్లి చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి గిట్ట లోపలికి పోనీయకుండా లాఠీ చార్జ్ చేయడము, గుర్తించకుండా సీనియర్లని, శోసత్తులని కానీ ఎవరైనా కానీ వాళ్ళని నెట్టేయడము, ఇక్కడ నుంచి రా అక్కడి నుంచి రా అని చెప్పేసి వాళ్ళని బాధ పెట్టడము. ఇంకోటి ప్రతి సంవత్సరము ప్యాడ్ బ్యాండ్లు కానీ ఎంత ప్రత్యేకత ఉందో ఆ ప్యాడ్ బ్యాండ్లు అనేవి కొత్తగా వాళ్ళు అన్ని రెడీ చేసుకొని వాళ్ళు అక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి బ్యాండ్ అంటే ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మవారి దగ్గర కొత్త బ్యాండ్లను తీసుకొచ్చి మొత్తం ఆ రథంకి రాత్రి ఎంత టైం అయినా 3 గంటలైనా కానీ వాళ్ళు అల్పు తప్పకుండా ఆ బ్యాండ్ని తీసుకొని ఒక అమ్మవారి మళ్ళీ దర్శనంకి వస్తుంటారు. అలాంటి వాళ్ళని కొట్టడం, బ్యాండ్ వాళ్ళని ఇష్టం ఉన్నట్టు కట్టలో లాఠీ చార్జ్ చేయడం. ఒక ఎస్ఐ సారు అంటే ఆయనకి దేవుడు అంటే భక్తి లేదా, లేకపోతే మేమంటే రెస్పెక్ట్ లేదా, మాకు అది అయోమయాలు ఉన్న ఎన్ని సంవత్సరాలు ఉన్నా లాస్ట్ టైం ఉన్న కేసీఆర్ ప్రభుత్వం గిట్ట మాకు అంతగానం ఏం బాధ పెట్టలేదు. కానీ ఈ సంవత్సరం ఉన్న గవర్నమెంటు గోల్కొండల గిట్ట మేము చాలా కష్టాలు పడ్డాం. చాలా మంది గుడి పైన గంటను కొట్టి ఇరగొట్టేసారు. కానీ అక్కడున్న పబ్లిక్, అక్కడున్న పంతులు, గోల్కొండ పంతులు తాళం వేసుకొని బయట వచ్చి కూర్చుండు, ఎంతో బాధాకరంగా కూర్చుండు. ఇక్కడ ఈ సంవత్సరం బల్కంపేటలో ఒక సన్నాయి మేళం గిట్ట లేదు. అమ్మవారి రథం ముంగట అమ్మవారిని ఊరేగింపిస్తారు. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత బరాత్ ఉంటుంది, బరాత్ అవుతుంది. ఆ బరాత్లో మనం కంపల్సరీ బ్యాండ్ పెడతాము. అక్క, చెల్లెలు, తమ్ముడు, మామ అందరూ ఆడతారు. కానీ అక్కడ బ్యాండ్ లేదు, మేళం లేదు. నేను బ్యాండ్ లేదు, మేళం లేదు, అయినా కానీ నేను పోతరాయేషం వేసుకొని ప్రతి సంవత్సరం నేను రథం ముందుకు పోయి అక్కడనే నించొని బ్యాండ్ మేళాలతో ఆడుకుంటూ అమ్మవారిని తీసుకెళ్తా. కానీ లాఠీ చార్జ్ చేసి నా ఎంబడొచ్చిన తమ్ముళ్ళని లాఠీ చార్జ్తో కొట్టడము, వాళ్ళని పట్టుకొని రక్షకులు ఎక్కించుకోవడము, వాళ్ళని ఎన్నో ఇబ్బందులు గురి చేసారు. అంటే ఏమైనా చెప్పారా అన్న, ఏంటి ఎప్పుడు ఇలా జరగలేదు అని మీరు మాట్లాడుతూ వచ్చిన వీడియో కూడా మేము చూసినాము అన్న. అప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి, పోలీసులు ఇచ్చిన సమాధానం అంటే నేను ఫస్ట్ ఒక చౌరస్తా మీద ఒక గుమ్మడికాయ గావు ప్రతి సంవత్సరం పట్టేటట్టు ఒక అమ్మవారికి డిస్ట్రిక్ట్ గుమ్మడికాయ గావు పడతా. సెకండ్ అమ్మవారి ఆలయం వెనకాల ఒక గల్లీ ఉంటుంది. ఆ గాలి అక్కడ 3 తోవల రస్తాలో అక్కడ గుమ్మడికాయ వలగొట్టిన తర్వాత అమ్మవారి రథం గుళ్ళోకి వెళ్ళిపోతుంది. అయితే నేను సార్ మీరు ఇందాక మమ్మల్ని నెట్టేసిరు, మేము బయటికి వెళ్ళిపోయినాం, మాకు మంచిగా అనిపించట్లేదు, ఒక బ్యాండ్ లేదు, ఒక మేళం లేదు. సరే ఇక్కడ బ్యాండ్ లేకపోయినా ఏది లేకపోయినా నేను అమ్మవారి భక్తులుగా పోయి అమ్మవారికి గుమ్మడికాయ కొట్టి గావు బట్టి వెళ్ళిపోతాను సార్ అంటే అక్కడున్న గుమ్మడికాయ లేదు, ఏం లేదు రాబాయ్, పోతరాలు లేదు, ఎవరు లేడు రాబాయ్ అని నూకేసిండు. ఏదైనా నిలదీయండి, మేము ఆన్సర్ ఇస్తాం, కానీ మమ్మల్ని ఎందుకు అట్లా మీరు ఒక్కలే ఎందుకు మమ్మల్ని అంటే టార్గెట్ చేస్తారు అని చెప్పేసి ఆయనతో నేను అడగడం జరిగింది. ఆయన మాత్రం నాకు ఆన్సర్ ఇచ్చడం ఏంటంటే, నువ్వు ఎక్కువ మాట్లాడే, ఇక్కడ పోతావా లేదా, నేను కొట్టి లోపల కూర్చోబెట్టాలా అంటే కొట్టండి, మమ్మల్ని కొట్టండి, చంపండి, ఇక్కడనే పోతరాయేషంలో తావడానికి సిద్ధమున్నా, ఏదైనా చేసుకోవడానికి సిద్ధమున్నా అని చెప్పి గట్టిగా మాట్లాడడం వల్ల గుడ్లిప్పి నన్ను చూడడం, గుడ్లిప్పి ఆయన మాట్లాడుతుంటే అమ్మవారి సేవలో నేను ఎంతో నీలమై ఉన్నా, ఆయన మాట్లాడుతుంటే ఆయన ఉమ్మున ముఖం మీద చిమ్ముతుంది. అయినా కానీ నేను అవన్నీ పక్కకు పెట్టి నేను ఈ తల్లి సేవ చేసుకోవడానికి వచ్చిన, ఉమ్ము పడినా ఏది పడినా వాళ్ళు నాశనం అవుతారేమో, నేనైతే ఏది కాదు కదా అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ కొంచెం ఇంకో చౌరస్తా మీదకి వచ్చినాక అక్కడ గుమ్మడికాయ బలగొట్టి చౌరస్తా మీదకి వచ్చిన తర్వాత అక్కడ మా శివసత్తులు, మా జోగినీలు, మా అమ్మవారి బోనం ఎత్తుకుని మా అక్క చెల్లెళ్ళు అందరు కలిసి అక్కడ ధర్నా చేసారు. ప్రతి సంవత్సరము బోనాలు అనేది అయిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. ఆ రథం ఊరేగింపులో బ్యాండ్ మేళం కంపల్సరీ ఉంటుంది. ఆమెకి ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్తేనే సంతోషం. ఆమెకి మనకు వర్షాలు గిరిచాలు ఎందుకు కురుస్తున్నాయి, మనం ఆమెను సంతోషం పెడితేనే కదా మనం ఇంత ఆరోగ్యంతో ఉంటున్నాము. అక్కడ వాళ్ళు ధర్నా చేయడం వల్ల నేను గిట్ట వెళ్ళి వాళ్ళతో ధర్నాలో పాల్గొనడం లాంటిది, నా బాధలు చెప్పుకోవడం, మాట్లాడుతూ ఏడ్చిన. నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఎంత అంటే నా తోటి వచ్చిన తమ్ముళ్ళని కొట్టేసిరు, వాళ్ళు ఆల్రెడీ కొట్టేసిరు, వాళ్ళేమో బాధపడుకుంటూ వెళ్ళిపోయారు. అంటే నేను ఏమైనా దేవుడు వచ్చి కానీ ఏదైనా వచ్చి కానీ కింద పడిపోతే నాకు ఓలాకలు రక్షకులు, నాకేమైనా అయితే బాధ్యులు అవ్వదు. ఏం అర్థం కాలేదు. అక్కడ జోగినులతో పాటు సపోర్ట్గా చెప్పండి. అంటే ఇదంతా ఎట్లా జరిగిందంటారు అన్న? ఏంటంటే మంత్రి పొన్నం ప్రభాకర్, మళ్ళీ మేయర్ విజయలక్ష్మి వాళ్ళు ఏం చేస్తారో సార్ అన్న, వాళ్ళు ఏం చేస్తారో తెలుస్తలేదు. వాళ్ళకి రక్షణ లేక వాళ్ళపైన కోపం చూపెట్టడం వల్ల ఇంతమంది పోలీసులను దింపిరా, లేకపోతే వీళ్ళకి చేతగాక లక్షలాది పోలీసులను దింపి
పబ్లిక్ ని కానీ యూత్ ని కానీ సతాయించమని చెప్పిరా? అది ఏం అర్థం అవ్వట్లేదు అన్న. కానీ ఎవరిని తప్పు పట్టడానికి దీంట్లో ఏం లేదు. కాకపోతే ప్రజలని ప్రతి సంవత్సరం లాగా జరిగే రథముత్సవం అని ఆ విధంగా జరగనిస్తే ఆమె ఆనందంగా ఉంటుంది, మేము ఆనందంగా ఉంటాం కదా. మా కళ తీసుకుంటే ఏం బాగుపడతారు అని చెప్పేసి ఇప్పుడు నేను ఒక్కని గట్టిగా మాట్లాడుతున్నా, మీరు ఫోన్ చేసి నేను నా బాధని చెప్పుకుంటున్నా. దీనికి నొప్పి అయ్యి నన్ను తీసుకుపోయి అరెస్ట్ చేసినా నేను జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమే. ఎందుకంటే 365 రోజులలో తల్లిని కొలిచేటోళ్ళం మేమే. మా శివసత్తులే కానీ, మా గణాదులే కానీ, దేవుడు వచ్చే పోత్రాలే కానీ, ఎవరైనా కానీ మేము లోక కళ్యాణం కోసం మేము తల్లాడుతున్నాం. కానీ ఏదో డబ్బుల కాసవాడి మేము రోడ్ల పైన గలీజ్ లెక్కలు చేసుకుంటా బతికే వాళ్ళం అస్సలకే కాదు. శివసత్తులు గణాదులు ధర్నా చేసి కొడితే వాళ్ళ నెత్తిలు వాళ్ళగొట్టారు, కట్టెలతో కర్రలతోని వాళ్ళని ఇష్టం ఉన్నట్టు కొట్టడము, తొడల పైన కొట్టడము, లాఠీ చార్జ్ చేసి ఇక్కడ అక్కడ నూకి పడేయడం, బండిలను మీదికి దూసుకురావడము, ఎవరైతే ఎక్కువ వదులుతున్న వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ వీడియోలు చేసి వాళ్ళని రక్షకులు కూర్చోబెట్టుకోవడం ఎంతో బాధ అనిపించింది. అంటే ఒక తల్లి కోసం చేస్తుంటే నువ్వు అడ్డం పడడము మాకేం నచ్చలేదు. ఒకసారి మాత్రము ఆయన కంకణం కట్టుకునే వచ్చిండు, శివసత్తులని పోతరాలని కావాలని ఆయన బాధ పెట్టి ఏడిపించడానికి కొట్టడానికే వచ్చిండు ఆయన.